వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఆరేపల్లికి చెందిన రైతు అందరాములు తనకున్న ఎకరం 20 గుంటల వ్యవసాయ భూమిలో పామాయిల్ తోట నాటాడు. ఇందులో అంతర్పటంగా పత్తి సాగు చేస్తూ అదనంగా ఆదాయం పొందుతున్నట్లు రైతు తెలిపారు. ఓకే బాబు. మాది హుస్నాబాద్ సిద్దిపేట జిల్లా. మాకు నీళ్ళు కొడుతున్నాయి కాబట్టి ఆయిల్ పంప్ పెట్టుకున్నా, అందులో పత్తి వేసుకున్నా. ఇక పత్తికి ఎట్లా కొద్దిగా కొడుతుంటే కొద్దిగా అంతా. ఎన్ని ఎకరాలు ఉన్నది బాబు నీకు? ఎన్ని ఎకరాలు? ఎకరంలో సాగు చేసుకుంటాను. నేను ముందుగా కూరగాయలు పెడుతుంటే కూరగాయలు కొద్దిగా అంతా నీళ్ళ ఇబ్బంది కాబట్టి పత్తి పెట్టుకున్నా. ఎంత పెట్టుబడి అయింది మరి ఇప్పుడు? పెట్టుబడికి మాకు మాదిగలు 4,000 రూపాయలు సబ్సిడీ, మాది 90% సబ్సిడీ ఇచ్చారు. ఇప్పుడు సరిగానే మంచిగానే ఉన్నది, అట్లేం లేదు. ఇక చేసుకుంటాను. ఇక ఇదే ఎకరం ఉన్నది నాది. పత్తి కాక కాయగూరలు పండిస్తాం, కానీ మాకు విత్తనాలకు కొరత బాగున్నది. బాగా ఒక ప్యాకెట్కు 600-700 రూపాయలు పత్తి ఇత్తనం అంటే ఇందులో ఒక ఎకరంలో అది 12 ప్యాకెట్లు పడతాయి. ఏది అది కాయగూరలు ప్యాకెట్లు కావాలంటే బీరకాయలు కానీ, బెండకాయలు కానీ, కాకర గింజలు కానీ ఒక 12 ప్యాకెట్లు పడతాయి. 12 ప్యాకెట్లు కాబట్టి ఇవి 5-6 వేల రూపాయలు అవుతాయి. ఇక అది అనుకొని పత్తి పెట్టుకుంటాను. గంటే ఇక మాకు ఏం చేసేది ఉంది. హుస్నాబాద్ అది మండలం, మా సిద్దిపేట డిస్టిక్. ఏంటంటే కాయగూరలే బాగా అది సాగు చేస్తా. ఆ సాగులో ఈ కాయగూరలు ఈ పత్తి పెట్టిన పత్తిలో 4 సార్లకు ఒకటి నేను సూరకాయ, బీరకాయ, కాకరకాయ పెట్టుకుంటాను. అయితే అందులో ఇది పందిరి లెక్కనే. అందులో నీళ్ళు సరిగ్గా పోయి చెట్టుకు పోతనం మంచిగా ఇస్తుంది, కాయ మంచిగా ఉంటుంది, సైజు మంచిగా వస్తుంది. అందుకొరకే మాకు ఈ గవర్నమెంట్ కొంచెం సబ్సిడీ విత్తనాలు ఇస్తే బాగుంటుందని మేము కోరుతున్నాము. ఇగో ఈ డ్రిప్తోనే నేను ఈ డ్రిప్తోనే మందు పంపించుకుంటాను. ఏది చెట్లకు. ఈ మందు కాకరకాయలకు అక్కడికి వస్తుంది, బీరకాయలకు అక్కడికి వస్తుంది, పత్తికి అక్కడ. అంతే, ఓకేనా? అయితే ఇది మాకు ఇంకింత కొంచెం గవర్నమెంట్ సాయం చేస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం. అంతే, ఇక మరి ఏం చెప్పాలి. బాగుంటుందని మేము గవర్నమెంట్ అడుగుతూ ఒక్క ఎకరాన 7,000 రూపాయలు అయిన ఇత్తనాలు. మరి ఆ రైతు ఎక్కడి కోరుకుంటాడు, మాకు కొద్దిగా సాయం చేస్తే బాగుంటుంది. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స,
హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం హెర్నియా, నరాలు ఉబ్బడం హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.